హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఇది ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ టమాటా నిల్వ పచ్చడి అనేది షార్ట్ అనేది పోస్ట్ చేశానండి. అది ఇప్పుడు మళ్ళీ అంటే యూట్యూబ్ అనేది సజెషన్ ఇస్తున్నట్టుగా ఉంది. దాని కింద కొంతమంది మన సిస్టర్స్ అయితే అక్క టమాటా నిల్వ పచ్చడి అనేది ఒకసారి చేసి పెట్టండి అక్క అని అడుగుతున్నారనమాట. అంటే నేను షార్టే చెప్పాను, మొత్తం ప్రాసెస్ అనేది చెప్పలేదనమాట. అందుకోసం మళ్ళీ పెట్టమని చెప్పారనమాట. ఇది ఆల్రెడీ నేను షూట్ చేసి షెడ్యూల్లో పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు పూజ వీడియోస్ రావడం వల్ల, పూజా సమయం వచ్చడం వల్ల పూజ వీడియోస్ పెట్టాను. ఆ తర్వాత పూజలన్నీ అయిపోయాయి కదా, అందుకే ఈ వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నారనమాట ఇద్దరు ముగ్గురు సిస్టర్స్, అక్క టమాటా నిల్వ పచ్చడి చెప్పండి అక్క, మేము కూడా పెట్టుకుంటామని. అందుకోసమే నేనైతే క్లియర్గా ఈ వీడియోలో నేను ఎలా చేసుకుంటాను మెజర్మెంట్స్తో సహా మీ అందరికీ చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, ఓకేనా? సరే, వీడియోకి వెళ్ళిపోదాం. మొన్న ఊరెళ్ళాను కదా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడైతే పండించిన టమాటాలు అనమాట, అంటే ఆర్గానిక్గా, అంటే ఎటువంటి ఎరువులు వేయకుండా మంచిగా పండించినవి అయితే నేను తెచ్చుకున్నానండి. వాళ్ళు ఇచ్చారనమాట, నాకు ఒక 5 కేజీల పైనే ఇచ్చారు. అందులో మంచివన్నీ ఏరానండి. అంటే ఎప్పుడైనా మనం టమాటా పచ్చడి పెట్టేటప్పుడు మంచిగా గట్టిగా కొంచెం ఉండాలి, అలాగే కొంచెం ఎర్రదనం కూడా ఉండాలన్నమాట. మరీ పండులాగా అయిపోయినవి బాగోవన్నమాట. అందుకోసం నేను ఆ 5 కేజీల్లో చక్కగా అన్నీ కొంచెం పెద్ద సైజు అన్నీ ఏరి ఇలా 4 కేజీలు మెజర్మెంట్స్ తీసుకొని చక్కగా దానికి వాటర్తో కడిగి పొడి బట్ట పైన ఎండేసాను అనమాట. ఆ తర్వాత 4 కేజీల టమాటాలకి 454 గ్రాముల వరకు నేనైతే కళ్ళుప్పు తీసుకున్నాను అనమాట. ఇగోండి, కళ్ళుప్పు కూడా కొంచెం ఆరబెట్టుకోవాలి, తడి ఉన్నా సరే మనకి పోతుందనమాట. ఆ తర్వాత మనము ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే జాడీలు ఉంటాయి కదండి, ఆ జాడీలో కానీ చక్కగా తడి ఏమీ లేకుండా ఈ టమాటా పళ్ళు అనమాట ఈ విధంగా కోసుకోవాలన్నమాట. ఇగోండి, నేను ఏ విధంగా కోస్తున్నానో చూడండి. కొంచెం గట్టిదనంగా ఉండాలి, అలాగే ఎరుపుదనం కూడా ఉండాలన్నమాట. ఈ యాసవి కాలంలో ఈ టమాటా పచ్చడి చేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడే మనకి మంచి టమాటాలు అనేవి దొరుకుతాయి అనమాట, నాటు టమాటాలు, ఓకేనా? ఇగోండి, ఈ విధంగా అయితే పైన 3కి తీసేసి పక్కన పెట్టేయండి. ఆ 3తో కొయ్యకూడదు అనమాట, ఓకేనా? ఇగోండి, ఈ విధంగా అయితే నేను టమాటాలు 4 కేజీల టమాటాలు పూర్తిగా కోసేసాను అనమాట. కోసేసిన తర్వాత ఇవి ఒక 3 రోజులు మనము నానబెట్టాలి, అంటే ఊరబెట్టాలన్నమాట. ఈ పచ్చడి అనేది మా పెద్దమ్మ ఊర్లో నేను చదువుకునేటప్పుడు ఈ పచ్చడి అయితే నేర్చుకున్నాను. ప్రతి ఇయర్ ఇలాగే నేను పెట్టుకుంటున్నాను అనమాట. 1 ఇయర్ పాడవకుండా చక్కగా ఉంటుందన్నమాట. మా ఇంట్లో అందరూ, మా పిల్లలిద్దరికీ ఇష్టమేనండి టమాటా పచ్చడి. మా ఆయన తింటారు, అందరికీ ఇష్టం అనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు సంవత్సరంకి ఒకసారి ఒక 4-5 కేజీలు చేస్తానన్నమాట. సంవత్సరం వస్తుంది. ఇగోండి, ఈ 3 అన్నీ తీసేసి ఇలా పెట్టేశాను అనమాట. ఆ తర్వాత ఇక్కడ కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. కళ్ళుప్పుతో పాటు కొంచెం మనము పసుపు కూడా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుందనమాట. ఇక్కడ పసుపు వేసేసిన తర్వాత చక్కగా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఉప్పు కళ్ళుప్పే వేయండి, సాల్ట్ అయితే వేయొద్దు. కళ్ళుప్పు వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది పచ్చళ్ళకి. కళ్ళుప్పు వేసేసిన తర్వాత ఇది 3 రోజులు చక్కగా మూత పెట్టి కిచెన్లో పెట్టేయండి. ఎక్కడ వాటర్ తగలకుండా పేస్ట్ దగ్గర అయితే పెట్టేయండి. చక్కగా కుదపండి, కింద మీద ఒకసారి డబ్బా పట్టుకొని కింద మీద చక్కగా కుదిపితే చక్కగా 4 పక్కలు కదులుతుంది అనమాట. ఆ తర్వాత ఇది 3 రోజులు మనం పెట్టమని చెప్పాను కదా, 3 రోజులు పెట్టేయండి. 3 రోజులు పెట్టిన తర్వాత 3వ రోజు అయితే ఇక్కడ ఇగోండి తీస్తున్నాను. అంటే రోజువారీ ఒకసారి చూసి కలుపుకోవాలన్నమాట. ప్రతిరోజు మార్నింగ్ తీసి గరిటతో మంచిగా తడిలేని గరిటతో కలుపుకోవాలి. 3వ రోజు ఇలా నేను పిండినట్టుగా చక్కగా ఇలా ఈ విధంగా పిండేయాలన్నమాట. ఇగోండి, ఈ విధంగా మనం చేతితో గట్టిగా పిండిసి ఆ ముక్కలనేవి ఆరబెట్టాలన్నమాట, ఓకేనా? ఇలా గట్టిగా పిండిన తర్వాత ఒక డబ్బాలో వేసేసుకొని ఇవన్నీ మనము ఎండేయాలి. ఈ పొల్ల అనమాట మీరు అసలు ఎండలో పెట్టొద్దు, ఎండలో పెడితే డ్రై అయిపోద్ది అనమాట. చక్కగా ఇది మూత పెట్టి ఒక పక్కకు పెట్టేయండి. ఎందుకంటే ఈ పొల్లతోనే మనము పచ్చడి అనేది చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయం కదా, అందుకోసం పొల్లే బాగా ఉంచుకోవాలన్నమాట. ఇవి అయితే ఇప్పుడు ఈ ముక్కలన్నీ నేను
టెర్రస్ పైన అయితే చక్కగా ఒక 3 రోజులు ఎండబెట్టుకున్నాను అనమాట. ప్లేట్లో కానీ ఒక పెద్ద పళ్ళెంలో కానీ వేసుకొని చక్కగా మనము ఎండబెట్టుకోవాలి. ఇగోండి మళ్ళీ మూత పెట్టేసి చక్కగా ఎక్కడ తడి ఏమీ లేకుండా ఉండే ప్లేస్లో పెట్టేయండి. ఈ 3 రోజులు చక్కగా ఈ ముక్కలు ఎండిపోయిన తర్వాత ఈ పచ్చడిలో మనము ఈ ముక్కలు వేయాలన్నమాట. ఇగోండి ఈ విధంగా ఈ ముక్కలు పిండిసుకున్నాను కదండి. ఇవైతే మళ్ళీ మేడ మీదకి తెచ్చి ఒక 2 ప్లేట్లు 3 ప్లేట్లు తెచ్చేసుకున్నానండి. కింద ఏదైనా వేసామనుకోండి ఎగిరిపోవడం ఇలాంటివన్నీ అవుతాయని నేనైతే పళ్ళెంలో చక్కగా ఆరిపెట్టుకున్నాను. పెద్ద పెద్ద పల్లెల్లో అయితే ఆరిపెట్టిన కన్నా ఇలా కొంచెం కొంచెం ఒక 3-4 పల్లెల్లో ఆరిపెట్టుకుంటే తొందరగా డ్రై అయిపోతాయి అనమాట. ఒక 2 రోజులు డ్రై అయిపోయిన తర్వాత 3వ రోజు ఒక రోజంతా చక్కగా కనీసం ఒక 3 రోజులైనా ఇది బాగా ఈ ముక్కలు డ్రై అవ్వాలన్నమాట. ఈ విధంగా 3 రోజులు నేను ఎండబెట్టానమాట. ఇలా మంచిగా ఎండ వచ్చేటప్పుడు మనము ఇలా ఆరిపెట్టుకున్నాం అనుకోండి చక్కగా డ్రై అయిపోతాయి అనమాట. ఒకసారి చూడండి 3 రోజులు అయిపోయిన తర్వాత డ్రై అయిపోయాయి అనమాట. మీకు చూపిస్తాను. చింతపండు ఎంత తీసుకోవాలని కూడా మీకు చెప్తానమాట. ఇగోండి చక్కగా ఈ ముక్కలు 3 రోజులు డ్రై అయిపోయాయి అనమాట. డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చింతపండు అనేది మనము ఈ చింతపండు ఈ ముక్కలు చక్కగా గ్రైండ్ చేసిన తర్వాత ఆ పుల్లలో వేయాలన్నమాట. ఆ జ్యూస్ ఉంది కదండి మనకి టమాటా జ్యూసు, ఈ జ్యూస్లో వేయాలన్నమాట. ఇప్పుడు టమాటా నేను 4 కేజీలు తీసుకున్నాను కదండి. అయితే ఇక్కడ నేను పిక్క చింతపండు ఉంటుంది కదా, చక్కగా లోపల పిక్క ఆ తర్వాత చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ తొక్కలన్నీ తీసేసుకొని నీట్గా చేసుకోవాలన్నమాట. ఈ చింతపండు అనేది మనకి కొత్త చింతపండు అయితే మంచిగా ఉంటుందన్నమాట. ఇది మా ఊర్లో అమ్మ పిక్క అవన్నీ తొక్కలు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ తీసి నీట్గా పంపించిందనమాట. పచ్చడి చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు పిక్క తీయడం నాకు టైం దొరకదని అమ్మే నాకు పంపించిందనమాట ఊరు వెళ్ళేటప్పుడు. అది అయితే వేశాను. 4 కేజీలు అంటే 4 కేజీలు టమాటాలకి 500 గ్రాములు చింతపండు వేసాను. 1/2 కేజీ వరకు వేసాను అనమాట. ఎందుకంటే ఇవి నాటు టమాటాలు కదా, చాలా పులుపు ఉన్నాయి అనమాట. అందుకే నేనైతే ఇలా వేసుకున్నాను అనమాట. అంటే ఇలా వేసుకొని ఒక రోజంతా నానపెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి బాగా గ్రైండర్ అవుతుంది అనమాట. ఓకేనా. ఈ చింతపండు అంతా నేను ఆ వాటర్లో వేసేసాను. అంటే మనము ఈవినింగ్ గ్రైండ్ చేస్తామనగా మార్నింగే చక్కగా ఇది మనము నానపెట్టుకోవాలన్నమాట. అప్పుడు బాగా నానుతుంది అనమాట. ఇగోండి చింతపండు వేసేసి ఒకసారి కలిపేయండి. కలిపితే బాగా నానుతుంది. చింతపండు వేసేసాను కదా, మరి కాసేపు ఎండలో పెట్టానమాట. మనం మిక్సీ జార్ కూడా ఎటువంటి వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్ కూడా చక్కగా మనము ఎండలో పెట్టుకొని చక్కగా ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇది నేను ఈవినింగ్ టైంలో ఈ ప్రాసెస్ చేశాను. మార్నింగే మనము టమాటా జ్యూస్లో ఏంటది చింతపండు వేసేయాలన్నమాట. బాగా ఇది ఊరుతుందనమాట. ఇగోండి మార్నింగ్ వేసాను కదా, ఇగో ఈ విధంగా చక్కగా నానిపోతుందనమాట. నానిపోయిన తర్వాత ఈ ముక్కలన్నీ నేను గ్రైండ్ చేసేసాను అనమాట. ఈ పౌడర్ అయిపోయింది ఇలాగా. ఈ పౌడర్ కూడా చక్కగా ఆ జ్యూస్లో వేసేయాలన్నమాట. ఇది కూడా వేసేసిన తర్వాత కారం కూడా మనం వేసుకోవాలి. ఇక్కడే కారం వేసుకోవాలన్నమాట. అంటే కారం కూడా కొంచెం కొత్త మిరపకాయలు బాగా మనము మిల్లు పట్టించి వేసుకున్నాం అనుకోండి, కారం మంచి కలర్ అయితే టమాటా పచ్చడి ఉంటుందన్నమాట. సంవత్సరం వరకు అలాగే మంచి కలర్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ నేను ఈ ముక్కలు ఆ తర్వాత కొంచెం తెల్లుల్లి కూడా ఈ టమాటా ముక్కల్లో వేసేసాను. ఇలా వేయడం వల్ల చాలా ఫ్లేవర్ అయితే ఉంటుంది పచ్చడి. ఈ పచ్చడి అనేది మా పెద్దమ్మ నాకు నేర్పించిందనమాట. అప్పటి నుంచి నేను ఇలాగే చేస్తానన్నమాట. ఇలా ఈ టైంలో అంటే మనము ఈ చింతపండు ఈ ఈ టమాటా ముక్కలు అన్నీ మనము మిక్సీ పెట్టి వేసుకున్నాం కదా, ఈ నానబెట్టినప్పుడే కొంచెం ఇంగువ ముద్ద ఉంటుంది కదండి, అది కూడా వేస్తారు. లేదంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఈ తెల్లుల్లిపాయలు వేసేసి ఇవి చక్కగా ఒక 2 గంటల వరకు నానబెట్టాలన్నమాట. ఆ తర్వాత కారం కూడా నేను 500 గ్రాముల వరకు కారం తీసుకున్నాను అనమాట. కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటే టమాటా పచ్చడి అనేది కొంచెం స్పైసీగా చాలా బాగుంటుందన్నమాట. ఇగోండి ఇక్కడ కూడా నేను ఎంటీఆర్ కారం పొడి అనేది తీసుకున్నాను అనమాట. ఇగోండి ఇక్కడ మీరు ముక్కలు అంటే నాకు కారం అవైలబుల్గా లేదు, అందుకోసమే ఇలా నేను డైరెక్ట్గా ప్యాకెట్ వేసేసాను అనమాట. ప్యాకెట్ వేసుకున్నా పర్వాలేదనమాట. మంచిది 3 మ్యాంగో ప్యాకెట్ కారం ప్యాకెట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకున్నా పర్వాలేదు. నాకు ఇది ఇంట్లో ఉంది కాబట్టి ఈ కారమే వేసేసాను. ఎందుకంటే
కారం కొంచెం ఉన్నదే మీరు వేసుకోండి, స్పైసీగా ఉన్నదే వేసుకోండి. అలా వేసుకుంటే మనకి కలర్ చేంజ్ అవ్వదు, అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా చక్కగా కారం వేసుకున్న తర్వాత 4 పక్కలు చక్కగా ఈ పచ్చడి అనేది కలపాలన్నమాట. కలిపేసిన తర్వాత కారం వేసుకొని అరగంట అయిన తర్వాత, అంటే ముందుగా మనం ఈ చింతపండు, ఆ తర్వాత ఈ టమాటా ముక్కలు అవన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదా, తెల్లుల్లిపాయలు ఇవన్నీ, అవి ఒక 4 గంటలు నానాలి. ఆ తర్వాత ఈ ఏంటది కారం వేసేటప్పుడు ఒక అరగంట ఉంచిన తర్వాత ఇది గ్రైండ్ చేసేయాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ చిన్న ప్రాసెస్ ఉంటుందన్నమాట. మెంతి పొడి కూడా వేసుకుంటే చాలా చాలా టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. మెంతులు ఒక 2 స్పూన్ల వరకు పడుతుందన్నమాట. ఇక్కడ నేను 2 స్పూన్లు అంటే ఒక 50 గ్రామ్స్ వరకు మనం మెంతి పొడి వేసామనుకోండి, మనకి పచ్చడి అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. చక్కగా దోరగా వేగించుకోవాలి. మంచి స్మెల్ వచ్చినంత వరకు ఈ మెంతులు చక్కగా డ్రై చేసుకోవాలన్నమాట. అంటే వేయించి పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ కూడా మనం రుబ్బేటప్పుడు వేసుకోవచ్చు, లేదంటే ముందేనే వేసుకోవచ్చు. ఇలా చక్కగా రెడ్ కలర్ వచ్చిన తర్వాత చక్కగా మిక్సీ చేసేయాలన్నమాట. మిక్సీ చేసిన తర్వాత ఇగోండి కొంచెం బాగా మనము గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా గ్రైండ్ చేసి ఈ పొడి అనేది దానిలో వేసేసాను అనమాట. ఇలా వేయడం వల్ల పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మీరు కొంతమంది ఆవాలు కూడా వేస్తారండి, నేనైతే ఆవాలు లేను. ఇక్కడ మీరు ఈ ప్లేస్లో కొంచెం జీలకర్ర వేసుకున్న మంచి టేస్ట్ అనేది వస్తుంది. నేను జీలకర్ర కూడా వేయలేదు, ఒక మెంతి పొడిమే వేసాను అనమాట. ఇలా వేసి అంతా కలిపిన తర్వాత అప్పుడు మనము ఇగోండి ఇక్కడ ఇంగువ చెప్పాను కదండి, ఇంగువ పొడి ఏనే వేసుకోవచ్చు. ఇంగు ముద్ద ఉంటుంది కదండి, ఆ ముద్ద కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పచ్చడి. మా పెద్దమ్మ అయితే ఇంగు ముద్ద వేసేదండి. ఇప్పుడు ఇంగు ముద్ద దొరకట్లేదనమాట, ఇలా పౌడర్లో దొరుకుతున్నాయి. పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఏం కాదు, మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇవి చక్కగా కలిపిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇగోండి సాయంత్రం అయితే మళ్ళీ నేను చక్కగా ఈ గ్రైండ్ కిందకు దించేసిన తర్వాత చక్కగా కొంచెం కొంచెం గ్రైండర్లో వేసుకోవాలన్నమాట. ఒకేసారి వేయకూడదు, ఎందుకంటే ఒకేసారి వేస్తే మళ్ళీ నలిగి పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి 4 కేజీలు కదా, 2 కేజీలు ఒకసారి ఎక్కువగా అయిపోద్ది కదా, మనం అన్ని చింతపండు కారం అన్నీ వేసాం కదా, కొంచెం ఎక్కువగానే అవుతుంది. కాబట్టి మనం 1 కేజీన్నర వరకు కొంచెం కొంచెం మనం గ్రైండ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. మిక్సీలో కూడా వేసుకున్నా బాగుంటుంది, కానీ నేనైతే ఎక్కువగా గ్రైండ్లోనే వేస్తాను. ఎందుకంటే రాయి కింద పచ్చడి నలిగితే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. అలాగే మీకు టైం లేదు అనేటప్పుడు మిక్సీలో వేసుకోవచ్చు. మిక్సీలో వేసేటప్పుడు మాత్రం కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇగోండి ఇక్కడైతే నేను 1 కేజీన్నర వరకు ఫస్ట్ వేసేసాను అనమాట. వేసేసిన తర్వాత మెత్తగా అయిపోయిన తర్వాత తాలింపు పెట్టుకోవడమేనండి. ఇగోండి ఈ విధంగా గ్రైండ్లు వేసుకొని చక్కగా మనం కలుపుతుండి ఉండాలి. ఒక స్పూన్ కానీ ఒక గరిటె కానీ పెట్టుకోవాలి. చెయ్యి మాత్రం పెట్టొద్దండి, చెయ్యి పెడితే కొంచెం చెయ్యి మండుతుందనమాట. ఎందుకంటే కారం వేసాం కదా, అందుకోసం మీరు చెయ్యి పెట్టొద్దు. ఇలా స్టీల్ గరిటె కానీ ఇలా ఉడ్డుది ఉంటుంది కదా, అదైనా వేసుకొని చక్కగా నీరు ఏమీ తగలకుండా చక్కగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పచ్చడి ఎక్కువ రోజులు మనకొస్తుందనమాట. అంటే ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటుంది. నేనైతే ఈ సంవత్సరానికి ఈ గ్రైండర్ ఒక 4-5 టైమ్స్ వాడుతానేమో. ఇది ఎక్కువగా నేను యూజ్ చేయను అనమాట. టమాటా పచ్చడికే కొన్నట్టుగా ఉందనమాట నాకు తెలిసి. ఎప్పుడో ఎక్కువగా చుట్టాలు వస్తే ఇందులో గారెలు వేయడానికి తీస్తానమాట. ఆ తర్వాత పైన పెట్టేస్తాను, ఇలా టమాటా పచ్చడికి తీస్తూ ఉంటానన్నమాట. ఇగోండి మొత్తం గ్రైండ్ చేసిన ముద్ద అనమాట. ఆ తర్వాత చక్కగా పల్లి నూనె కానీ, లేదంటే మీ దగ్గర పల్లి నూనె ఉందనుకోండి, నువ్వుల నూనె ఉందనుకోండి, పప్పుల నూనె, దాంతో పోపు పెడితే మనకి బాగా మంచి టేస్ట్ అనేది వస్తుంది. లేకపోతే రిఫైండ్ ఆయిల్తో కూడా, అంటే ఏదైనా మంచి బ్రాండ్ ఆయిల్ ఉంటుంది కదా, దాంతో కూడా పోపు పెట్టుకోవచ్చు. అయితే మనము మంచిగా సిమ్లో పెట్టి బాగా నూనె బాగా మరిగిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, మళ్ళీ తెల్లుల్లిపాయలు వేసుకొని చక్కగా మినప్పప్పు, అలాగే శనగపప్పు, కొంతమంది శనగపప్పు వేస్తారు. మా పెద్దమ్మ శనగపప్పు వేసేది కాదు, ఎందుకంటే బూజు పట్టేస్తుందేమో అనే ఉద్దేశంతో శనగపప్పు వేసేది కాదు. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఆ తర్వాత ఇగోండి ఈ విధంగా చేసి కరివేపాకు వేసేదనమాట. ఈ విధంగా పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యేటప్పుడే పచ్చడిలో పోయమనేది అనమాట. అలా పోస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అని చెప్పేదనమాట. ఇగోండి ఇక్కడ ఇంగు కూడా కొంచెం నేను ఆయిల్లో వేసాను అనమాట. ఇగోండి వేడిది పైనుంచి పోసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇది కింద మీద చక్కగా కలిపి పెట్టుకోవాలి.
నాకైతే 1 కేజీ వరకు ఆయిల్ పట్టిందండి. 4 కేజీలు టమాటా పళ్ళు ఇవన్నీ కలిపాం కదా, ఇంకా 5 కేజీలు ఉంటుందన్నమాట. ఇవన్నిటికి నాకు కేజీ వరకు ఆయిల్ పట్టిందనమాట. ఇగోండి బాగా ఆయిల్ బాగా మరిగినప్పుడే మనం ఈ ఆయిల్లో ఈ పచ్చడిలో వేసామనుకోని ఏదైనా చిన్న చెమ్మ లాంటిది ఉన్నా సరే ఈ వేడికి చక్కగా లాగేస్తుంది అనమాట. అప్పుడు పచ్చడి అనేది బాగా నిల్వ ఉంటుందన్నమాట. ఇవ్వండి ఈ విధంగా చక్కగా అయిపోయిన తర్వాత ఒకేసారి నూనె వంపొద్దనమాట. కొంచెం నూనె చూసుకొని వేసుకోండి. ముందు నేనైతే కొంచెం నూనె వేసి తాలింపు పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ చూసి మళ్ళీ కొంచెం వేసాను అనమాట. ఒకేసారి మనం నూనె వేయొద్దు, ఎందుకంటే నూనె కొంచెం బాగా దానికి సరిపోయిన తర్వాత పైకి తేలిపోయింది అనుకోండి మరి వేయొద్దు అనమాట. కొంచెం పైకి నూనె రాలేదనుకోండి మళ్ళీ నూనె చక్కగా హీట్ చేసుకొని వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పచ్చడి తయారు చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఒక్కొక్కరు ముద్దే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కొంచెం కొంచెం పచ్చడి అనేది తాలింపు పెట్టుకుంటారు అనమాట. నాకు అలాగ నచ్చదండి, ఎందుకంటే అప్పటికప్పుడు మళ్ళీ పెట్టి ఇవన్నీ మనం పెద్ద ప్రాసెస్ అనమాట. ఒకేసారి పెట్టుకుంటే బాగుంటుంది. చాలామంది ముద్ద స్టోర్ చేసుకొని కావాల్సినంత 1/2 కేజీకి పెడుతూ ఉంటారు. నాకు అలాగ నచ్చదనమాట. ఒకేసారి ఇలా పెట్టేస్తాను అనమాట. పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత కావాలి తినడానికి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం పాటు ఎటువంటి స్మెల్ లేకుండా చక్కగా అప్పుడు ఎలా పెట్టామో ఆ రోజు ఎలా పచ్చడి టేస్ట్ ఉందో చివరి వరకు అదే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేసిన సుఖన